ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తా ఉన్న ఈ చంద్రబాబు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడతా ఉన్న ఈ దత్తపుత్రుడు వీరిద్దరి కుటిల నీతిని ఏ ఒక్క పేద కుటుంబమైనా, ఏ ఒక్క పేద కులమైనా వారి వల్ల ఎప్పుడైనా ఎదిగిందా అని అడుగుతా ఉన్నా. ఎదగగలుగుతుందా అని చెప్పి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ఏదైనా ప్రజలకు మంచి ఎప్పుడైనా జరుగుతుందా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరి చరిత్ర మరికొంత వివరంగా కూడా, వీరి చరిత్ర గురించి మరికొంత వివరంగా కూడా చెప్తాను. చంద్రబాబు ఈ మనిషి వయసు 75 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ వ్యక్తి మరి కేవలం 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీకొడుతున్నాడు. మరి మీ బిడ్డతో కేవలం 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా. 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా అలాంటి వాడు ఢీకొడుతూ ఉన్నప్పుడు ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 14 సంవత్సరాల కాలంలో గుర్తు పెట్టుకోదగిన మంచి ఏదైనా, ఎవరికైనా, ఎప్పుడైనా ఈ పెద్ద మనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి, ప్రజలు నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి. లేదా మన అమ్మఒడి, మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న అమ్మఒడి కంటే మెరుగైన పథకము తాను అమలు చేసి ఉంటే, నా 14 సంవత్సరాల కాలంలో అమ్మఒడి కంటే కూడా మెరుగైన పథకం నేను అమలు చేశాను అని చెప్పి ఓటు అడగాలి. లేదా మన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్, ఇంకా మెరుగైన కార్యక్రమం తాను ఒకవేళ అమలు చేసి ఉంటే ఆ ఫలానది నేను అమలు చేశాను అని చెప్పి ఓటు అడగాలి.